హౌ కెన్ వి ట్రస్ట్ గాడ్? వై షుడ్ వి ట్రస్ట్ గాడ్? ఎందుకు గాడ్ని ట్రస్ట్ చేయాలి? మనం యూజువల్గా ఫ్రెండ్స్ని ఎవరు చేసుకుంటాం? మనలాగా ఉన్న వాళ్ళని, మన ఆలోచనకి, వేవ్ లెంత్కి, లేదంటే మన ఏజ్కి సేమ్ ఉన్న వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం కదా, అంతే కదా. ట్రస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ డన్. లుక్ బ్యాక్ ఎట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఇస్తున్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఐ ప్రేజ్ గాడ్. లెట్స్ ప్రే. దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా, నీకు వందనాలు నాయన. ఎనలేని ప్రేమ మా పైన చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసుక్రీస్తున్న తండ్రి యేసే మా స్థానంలోకి పంపించి ప్రభువా, మీరు ఆ వెలను చెల్లించి ప్రభువా, యేసు రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభువా, మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మాకు ఎవ్రీ డెసిషన్లో మమ్మల్ని ప్రాంప్ట్ చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రోజున ప్రభువా యేసయ్య, ఈ మొదటి ఆదివారం నా ప్రభువా, ఈ నెలలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని పేరు పెట్టి పిలిచావు. మమ్మల్ని తల్లి గర్భంలో రూపింపబడకముందే ఎంతో అద్భుతంగా ప్రభువా మమ్మల్ని చూచావు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున ప్రభువా మాకు ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి తండ్రి, నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రభువా, బిడ్డలు ఎక్స్పీరియన్స్ చేసిన నీ ప్రేమను బట్టి ప్రభువా, వారు కడగబడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రీకాన్సిక్రేట్ చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఇంకా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మా డైలీ లైఫ్లో, మా పర్సనల్ లైఫ్లో కూడా ప్రభువా, నిన్ను ఇన్వాల్వ్ చేసే జీవితాన్ని మాకు ఇవ్వండి. ప్రతి క్షణం, ప్రతి దినం ప్రభువా, నీ సన్నిధిలో గడిపే భాగ్యం మా జీవితాలకి మీరు దయచేయమని దేవా, మేము ఇప్పుడు వాక్యం వినబోతుండగా ప్రభువా, నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకోండి తండ్రి. మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని బ్రతికింప చేయండి. నీ వాక్కు పంపి మమ్మల్ని దేవా హీల్ చేయండి ప్రభువా. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ప్రభువా మీరు హీల్ చేసి ప్రభువా, మాకు మీ సన్నిధిని దయచేసి వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మెడిటేట్ చేద్దాం. బిఫోర్ వి గో ఇన్ టు అ వర్స్, వాక్యంలోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ హ్యావ్ అ క్వశ్చన్. మీరు ఎప్పుడన్నా హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచనప్పుడు, వాట్ విల్ యూ డూ? ఏం చేస్తాం యూజువల్గా? యుల్ ప్రే. ఓకే, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేదంటే అప్పుల వాళ్ళు వచ్చారు, లేదంటే అసలు ఎంత చదివినా సబ్జెక్ట్ క్లియర్ అవ్వట్లేదు. వాట్ విల్ వి డూ అలాంటి సిచ్యువేషన్స్లో? లేదంటే డబ్బులు కావాలి ఖచ్చితంగా, ఇప్పుడు అర్జెంటుగా నాకు ఒక 1000 రూపీస్ కావాలి. వాట్ విల్ యూ డూ? యా, ఫస్ట్ థింగ్ కాంటాక్ట్స్ అన్నీ చూస్తాం, ఎవరు ఇవ్వగలరు. ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కాల్ చేస్తాం. కాల్ చేసి నాకు ఇప్పుడు కావాలి అర్జెంటుగా, మళ్ళీ ఇచ్చేయి అని అడుగుతాం.
కదా. ఇంకేం చేస్తాం? సో వీ విల్ సీక్ ఫర్ హోప్ కదా. హోప్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ట్రస్ట్ సంబడి. వీళ్ళు నాకు ఇస్తారు, వీళ్ళు నాకు చేస్తారు, లేదంటే వీళ్ళు నా నిస్సహాయత స్థితిలో వీళ్ళు నాకు హెల్ప్ చేయగలరు అన్న నమ్మకం ఉంటే కదా. ఈ రోజున కొన్ని పాయింట్స్ వి విల్ లెర్న్ అబౌట్ ట్రస్ట్. నమ్మకం అంటే ట్రస్ట్ కదా. సో హౌ కెన్ వి ట్రస్ట్ గాడ్? చాలాసార్లు మనుషులను నమ్మి మనము మోసపోతూ ఉంటాము, లేదంటే యూ విల్ బీ డిఫీటెడ్ కదా. బట్ హౌ కెన్ యూ ట్రస్ట్ గాడ్? దానికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వై షుడ్ వి ట్రస్ట్ గాడ్? ఎందుకు గాడ్ని ట్రస్ట్ చేయాలి? నేను మంచిగా నాకు నేను చదువుకొని మంచిగా నేను ఐ కెన్ డిపెండ్ ఆన్ మై ఓన్ స్టడీస్ కదా. I can depend on my qualification, I can depend on my job, I can depend on my parents కదా. నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు, నాకేమన్నా అవుతే నేను పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. వై షుడ్ వి ట్రస్ట్ గాడ్? ఎందుకు దేవుణ్ణి నమ్మాలి నేను? మనం యూజువల్గా ఫ్రెండ్స్ని ఎవరు చేసుకుంటాం? మనలాగా ఉన్న వాళ్ళని, మన ఆలోచనకి, వేవ్ లెంత్కి, లేదంటే మన ఏజ్కి సేమ్ ఉన్న వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం కదా. అంతే కదా. మనలాగా కొంచెం మనల్ని అర్థం చేసుకునే వాళ్ళని, మనం నమ్మగలిగిన వాళ్ళని we usually go to them, we will trust them. అలాంటిది దేవాది దేవుడిని ఎందుకు మనము ట్రస్ట్ చేయాలి? వై షుడ్ వి ట్రస్ట్ హిమ్? పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే మనము డబ్బులు కావాలంటే మనం పరిగెత్తుకొని లోన్ తీసుకోవచ్చు. వై? ఎందుకు గాడ్? వై నాట్ సంబడి ఎల్స్? వై షుడ్ వి ట్రస్ట్? ఏంటి? వాట్ ఈస్ హిస్ స్పెషాలిటీ? ఎందుకు దేవుడి పైన మనం నమ్మకం ఉంచాలి? దాని గురించి వాక్యం ఏం చెప్తుంది అన్నది కొన్ని విషయాలు మనం చూసుకుందాం. సంబడి కెన్ హెల్ప్ మీ రీడింగ్ బైబిల్ వర్సెస్. Proverbs chapter 3 verse 5 to 6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏం నమ్మద్దు, ఏం ఆధారం చేసుకోవద్దని చెప్తుంది వాక్యము? స్వబుద్ధి అంటే నా ఓన్ థాట్స్, నా ఓన్ సెల్ఫ్, నా బుద్ధితో కరెక్ట్గా వెంటనే ఒక ఆలోచన వస్తుంది చూడు. ఆకలి వేస్తుందంటే వెంటనే ఏం కనిపిస్తే ఏదన్నా వెతుకు, కనిపిస్తే నోట్లో వేసాయి. ఫాస్టింగ్ అప్పుడు ఇదే అనిపిస్తుంది. ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా, ఏం తిందామా అని వెతుకుతూ ఉంటాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. బట్ వరల్డ్ ఏం చెప్తుంది? ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీకేమనిపిస్తే అది చెయ్యి. బ్రేకప్ అవుతే డూ వాట్ ఎవర్ యూ లైక్, నీకు బాగా ఏది ఇష్టమో అది చెయ్యి అని చెప్తారు ఫ్రెండ్స్ అయితే. బట్ వాక్యం ఏం చెప్తుంది? స్వబుద్ధిని ఆధారం చేసుకోకు అని చెప్తుంది. డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. ఇట్ విల్ చీట్, ఇట్ ఈస్ డిసీట్ఫుల్ అని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది ఇంకా? స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలి? పూర్ణ హృదయంతో ఐ లవ్ యూ విత్ మై హోల్ హార్ట్ అని ఎవరికి చెప్తాము? కదా. బట్ దేవుడు అంటున్నాడు, మన పూర్ణ హృదయంతో నిన్ను నువ్వు నమ్ముకోకు, బట్ విత్ యువర్ హోల్ హార్ట్ ఏం చేయమంటున్నారు? దేవుని నమ్మమంటున్నాడు. ట్రస్ట్ గాడ్, డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీకు నీ లైఫ్లో నిన్న అయింది నీకు తెలుసు. ఇవాళ నువ్వు జీవిస్తున్నావు, రేపు అయ్యేది నీకు తెలుసా? నేను ఈ రోడ్లో వెళ్తే నాకు ఏం ఎదురు పడుతుందో నీకు తెలుసా? యు డోంట్ నో.
నేను ఎలా జీవిస్తాను, ఎలా జీవించగలను, ఇది చేస్తే నా రియాక్షన్స్ ఏంటి అన్నది తెలిసింది ఒకే ఒకరికి, దట్ ఈస్ ఓన్లీ గాడ్. ఆదాం అవ్వలకి దేవుడు చెట్టు పెట్టి దేవుడికి తెలుసా వాళ్ళు ఒకవేళ మిస్ అయ్యి ఈ చెట్టు పండు తినచ్చు అని? హీ నోస్, వాళ్ళ ఆలోచనలు తెలుసు. బట్ స్టిల్ గాడ్ గివ్స్ అస్ ఫ్రీ విల్. లేదంటే రోబోట్స్ లాగా దేవుడు చేయలేదు మనల్ని కదా. చిప్ పెట్టేసి ఓకే మీరు ఇటు వెళ్ళండి, ఇది చేసే, దట్ వాస్ వెరీ సింపుల్. అలా చేస్తే వెరీ సింపుల్ కదా. మనం ఇంకే తప్పు చేయము, రైచియస్గా జీవిస్తాము, ఇంకే ఎటు వెళ్ళాం కదా. గాడ్ గేవ్ అస్ ఫ్రీ విల్. అన్నీ ఇచ్చి గాడ్ వాంట్స్ అస్ టు ట్రస్ట్ హిమ్ బ్యాక్. హీ గేవ్ అస్ ఎవ్రీథింగ్, అ ఫ్రీ విల్, అండ్ హీ సేస్ డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీకు అనిపించేవన్నీ కరెక్ట్ కాదు, నీకు అనిపించేవన్నీ తొందరపాట్లో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, అవన్నీ కరెక్ట్ కాదు. డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ పూర్ణ హృదయంతో విత్ యువర్ హోల్ హార్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. దేవుడిని నమ్ము. ఇంకా నెక్స్ట్ లైన్లో కూడా చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొను. అప్పుడు ఎవరి అధికారం కింద ఒప్పుకోవాలి? దేవుని అధికారం. ఇప్పుడు మన ఇంటికి లేదంటే మన సంఘానికి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకో, మనం ఎటు పడితే అటు కూర్చొని ఎటు పడితే అటు పడుకొని అలా ఉంటామా? ఎలా ఉంటాం? యూ విల్ బీ ఎట్ యువర్ బెస్ట్ కదా. ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకోవడానికి, మంచిగా హెయిర్ క్రాఫ్ట్ చేసుకోవడానికి యుల్ డూ కదా. యుల్ డూ ఎట్ యువర్ బెస్ట్. దేవుడు అంటున్నాడు, మీరు దేవుడు ఒకవేళ నీ పక్కన కూర్చుంటే లేదంటే దేవుడు ఉంటే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో అలా ఉండమంటున్నాడు. ఎలా బిహేవ్ చేయాలి? అప్పుడు ఎలా చేస్తాము? మెల్లిగి దాక్కుని ఏమైనా తింటామా? దాక్కుని ఏమైనా చేస్తామా? ఎందుకు? యు నో దట్ దేర్ ఇస్ సంబడి హూ ఇస్ ఆల్వేస్ విత్ యూ. You know that there is somebody who is always watching over you. ఎప్పుడు చేస్తామంటే ఇంకెవరు చూడట్లేదు అనుకున్నప్పుడు చేస్తాం. చిన్నప్పుడు ఈ స్టోరీ నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. ఓ టీచర్ 10 చిల్డ్రన్కి ఒక లడ్డు ఇచ్చిందంట. అందరికి ఒక్కో లడ్డు ఇచ్చింది, 10 పిల్లలకి ఇచ్చి మీరు వెళ్ళి ఎవ్వరు చూడని ప్లేస్లో వెళ్ళి తినేసి రండి అని చెప్పారు. అందరు పరిగెత్తుకుంటూ ఒకళ్ళు బెంచ్ కింద, ఒకళ్ళు అక్కడ ఇక్కడ అందరూ దాక్కొని మెల్లగా ఎవరు చూడనప్పుడు ఆ లడ్డు తినేశారు. కానీ ఒక అబ్బాయి మాత్రం తిరిగి వచ్చి తినలేదు, ఆ లడ్డు అలాగే తీసుకొని వచ్చాడు. టీచర్ అడిగింది, ఎందుకు నువ్వు తినలేదు? వై డిడ్ంట్ యూ ఈట్? ఎటు పోయినా ఐ ఫీల్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ మీ అన్నాడు. సో మన లైఫ్లో కూడా ఆల్వేస్ హ్యావ్ దిస్ సెన్స్ దట్ దేవుడు ఎప్పుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. ఇమ్మానుయేల్ దేవుడు. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? గాడ్ విత్ అస్ కదా. విత్ అస్ అంటే ఏంటి? ఎస్, మనలో దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళలో అయితే హీ ఈజ్ ఇన్బిల్ట్. లోపల ఇన్బిల్ట్ అంటే ఏంటి? చిప్ని ఇన్బిల్ట్ చేస్తారు కదా. మీరు ఎప్పుడన్నా మీ ఫోన్స్ సిమ్ చూసారా? దానిపైన ఎలా ఉంటాయో కాపర్తో ఇన్బిల్ట్ చేసి ఉంటాయి. అలా పరిశుద్ధాత్ముడు మనలో దేవుడు అంగీకరించిన వాళ్ళకి ఇన్బిల్ట్, హీ ఈజ్ ఇన్సైడ్ అస్, లివింగ్ ఇన్సైడ్ అస్. ఎంత అద్భుతం కదా. whenever you accept Jesus as your savior, whenever we accept as our savior,
దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు మనలో ఇన్బిల్డ్ చేశాడు. హీఈస్ ఆల్వేస్ ఇన్ అస్, హీఈస్ ఆల్వేస్ విత్ అస్. అప్పుడు మనం ఒంటరిగా ఉంటామా? నాకెవ్వరు లేరు అని ఉంటామా? నాకెవ్వరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు, నా గోడు వినేవారే లేరు అనుకుంటామా? యు ఆర్ ఆల్వేస్ విత్ అ కంపెనీ, నో మ్యాటర్ వాట్. ఎంత క్లోజ్ పేరెంట్స్ అయినా, ఎంత క్లోజ్ సిబ్లింగ్స్ అయినా, ఎంత క్లోజ్ స్పౌస్ అయినా మైట్ లీవ్ యూ సమ్ టైమ్ కదా. ఫర్ టైమ్ బీయింగ్ దే మైట్ బీ అవే, బట్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ ఈజ్ ఆల్వేస్ ఇన్ అస్. సో వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు ఆధారం చేసుకోకు. ఆధారం అంటే ఏంటి? లైఫ్లో మీ జీవన ఆధారం అంటే ఏంటి అని అడుగుతారు పేరెంట్స్ని కదా. అప్పుడు ఏం చెప్తారు? ప్రొఫెషన్ ఎందుకు? లైఫ్ మొత్తము మేము తినాల్సిన తిండి, లేదంటే మేము ఉండాల్సిన అద్దె కట్టడం కానీ అదంతా దేనిపైన ఆధారపడి ఉంది? జాబ్ పైన కదా. దే విల్ డిపెండ్ ఆన్ అ జాబ్. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మీరు ఆధారం చేసుకోకండి. బీ ఇట్ యువర్ టాలెంట్, బీ ఇట్ యువర్ నువ్వు బాగా మాట్లాడగలవేమో, లేదంటే నువ్వు బాగా వర్షిప్ చేయగలవేమో, బట్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎబిలిటీస్. నేను ఇది చేయగలను, నేను బాగా ఎక్కడికి వెళ్ళినా నేను బ్రతకగలను. బట్ వర్డ్ సేస్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, బట్ డిపెండ్ ఆన్ గాడ్. ట్రస్ట్ గాడ్. దేవుడిని నమ్మాలి. నీ పూర్ణ హృదయంతో, నీ హోల్ హార్టెడ్గా దేవుడి పైన ఆధారపడాలని వాక్యం చెప్తుంది. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుదామా? అందరూ ఈ వర్స్ మీ బై హార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కంఠస్థ వాక్యంలాగా ఇది నేర్చుకోండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. చాలాసార్లు మన లైఫ్లో ఇవి అడ్డున్నాయి, ఫ్యామిలీ అడ్డున్నాయి, అన్నీ అడ్డుగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది కదా. ఫ్యామిలీ బాగాలేదు, లేదంటే నా స్టడీస్ బాగాలేవు, నేను సరిగా నాకు జ్ఞానం లేదు అనిపిస్తూ ఉంటుంది కదా. దేవుడు అంటున్నాడు అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఒక్క కీ, ఒక్క ఫార్ములా. ఏంటది? నీ మార్గాలన్నీ సరళం అవ్వాలంటే ఏం చేయాలి? పూర్ణ హృదయంతో దేవుడి పైన ఆధారపడాలి. ఆయన అధికారం అంటే హీ ఈజ్ మై కింగ్, హీ ఈజ్ మై మాస్టర్. మీకు ఎప్పుడు ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఈ టైం నుంచి ఈ టైం. సో దెర్ ఈజ్ సంబడి హూ ఈజ్ అబవ్ యూ కదా. ఒక జాబ్కి వెళ్ళి లేదు నేను ఇది చేయను, ఈ టైంకి రాను అంటే ఏం చేస్తారు? తీసేస్తారు. సింపుల్ కదా. 1-2 టైమ్స్ వార్నింగ్ ఇస్తారేమో, తర్వాత తీసేస్తారు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఆయన అధికారం కిందికి మనం ఒకవేళ సరెండర్ చేసుకుంటే, ఇఫ్ యు సరెండర్ యువర్ సెల్ఫ్, దేవుడు అంటున్నాడు మన మార్గాలన్నీ సరళం చేస్తాడంట. అరే ఎంత బాగుంది, రోడ్ పైన వెళ్తూ ఉంటే ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేదే అంటే ఎలా ఉంటుంది? డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఓఆర్ఆర్ పైన, ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? లేదంటే ఇక్కడ లేన్స్లో, హైదరాబాద్ లేన్స్లో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇంటింటికి ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ కదా. ఎస్. సో దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళే దారులు సరళం కావాలి అంటే ఆయన అధికారం కిందికి మనల్ని మనము సరెండర్ చేసుకోవాలి. సరెండర్ అంటే ఎస్, సబ్మిట్ కంప్లీట్గా. దేవా నా ఆలోచనలు కాదు, నాకు ఇది చేయాలనిపిస్తుంది, ఇది కాదు,
ఐ సరెండర్. నాకు ఇది టెంప్ట్ అవుతున్నాను ప్రభువా, నా ఆలోచన నీకు లోపరుస్తున్నా, ఐ విల్ సరెండర్. నాకు కోపం వస్తుంది, నాకు విసుగు వస్తుంది, బట్ ఐ విల్ సరెండర్. వాక్యం ఎంత బాగా కదా. హూ కెన్ టాక్ టు అస్ లైక్ దిస్? దేవుడు వాక్యం తప్ప మనతో ఇంకా ఇంత బాగా దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు ఆధారం చేసుకోకు, నన్ను నమ్ము, నన్ను ట్రస్ట్ చేయి అన్న వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చేమో, పేరెంట్స్, ఫ్రెండ్స్. కానీ కరెక్ట్ టైంకి, అవసరమైన టైంకి కాల్ చేసినప్పుడు ఏం చేస్తారు? కాల్ ఎత్తారు. కానీ గాడ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, ఆల్వేస్. పరిశుద్ధాత్ముడే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు, ఆయన పరిశుద్ధాత్మనే మనలో నివసించేలాగా ఇచ్చాడు. నజరేతులో యేసుక్రీస్తు వారు వస్తున్నారంటే అందరు ఏం చేసేవాళ్ళు? రోగంతో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అందరినీ తీసుకొని వచ్చి యేసయ్య దగ్గర పడేశారు కదా. ఆ ఇంట్లో స్థలం లేకపోతే కూడా ఏం చేశారు? వాళ్ళ ఇంటిని కూడా వదలలేదు, అది కూడా తీసి అంత వెంబడించారు కదా జీసస్ని. ఒకవేళ ఈ రోజున జీసస్ ఒకవేళ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే మనం ఏం చేస్తాం? డబ్బులు లేవనుకో అక్కడికి వెళ్ళడానికి ఏం చేస్తాం? ఫోన్ చేసి అడుగుతాం. వీ విల్ గెట్ ఆల్ ద హెల్ప్ వీ క్యాన్ కదా. అవసరమైతే నడుచుకుంటూ అయినా వెళ్ళిపోతాం కదా. అలాంటిది ట్రినిటీలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు కదా. త్రియేక దేవుడు కదా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీలో ఉంటే ఎలా ఉండాలి? పరిశుద్ధాత్ముడే నీలో నివసిస్తున్నాడు. అప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? అప్పుడు యేసుక్రీస్తు వారు బయట ఉంటేనే అంతమంది ఫాలో అయ్యారే, అంతమంది గుంపులుగా ఆయన దగ్గరికి, ఆయన ప్రజెన్స్ కోసము, లేదంటే ఆయన స్వస్థత కోసము, ఆయన స్వస్థపరుస్తాడు, పాపాలు క్షమిస్తాడు అని ఆయన దగ్గరికి వెళ్ళారే. ఈ రోజున మరి నీలోని దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. హౌ షుడ్ ఇట్ బి? ఎలా ఉండాలి? ఆ ప్రశ్నకి జవాబు నేను మీకే వదిలేస్తాను. సో కొన్ని పాయింట్స్ ఐ విల్ షేర్, 3 points. I will not take much time. 3 points we will see. Why should I trust God? Why should we trust God? Trust God, first point. Trust God because of who He is. ఆయన ఏం చేయగలడో కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో, హూ హీ ఈజ్. మీకు బాగా చాలా పెద్ద పొలిటీషియన్ తెలుసు అనుకోండి, ఏరియాలో ఏదైనా గొడవ అయితే ఏం చేస్తారు? ఫస్ట్ ఆ పొలిటీషియన్ని కన్సల్ట్ అవుతారు కదా కదా. మంచి ఫ్రెండ్ ఉన్నారనుకోండి, డబ్బులు బాగా ఉన్న ఫ్రెండ్, నీకు అవసరతల్లో ఏం చేస్తావు? డబ్బులు కావాలంటే అడుగుతాం కదా. దేవుడు అంటున్నాడు, యూ ట్రస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి మనము దేవుడిని ట్రస్ట్ చేయాలి. బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ విచ్ విల్ నెవర్ ఫెయిల్. కొన్ని వచనాలు చూసుకుందాం. ఫ్రమ్ జెనసిస్ chapter 15 verse 6. Genesis chapter 15 verse 6. అబ్రహాం జీవితంలో ఆయన ఎలా ట్రస్ట్ చేశాడు? హౌ డిడ్ హీ ట్రస్ట్ గాడ్? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి
నిన్ను యూతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్టు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. చాలా, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడిని అడుగుతాడు, దేవా నేను ఎట్లా సాధ్యం అని. ఇంకా ముందుకు మీరు చదివితే యూ విల్ ఆల్సో సీ దట్ గాడ్ విల్ ప్రామిస్ హిమ్ ఎ సన్, నీ కుమారుణ్ణి ఇస్తా అని దేవుడు ప్రామిస్ చేస్తాడు అబ్రహాంకి. అప్పుడు అబ్రహాము అంత ఏజ్లో కూడా 99 ఇయర్స్ అప్పుడు కూడా దేవుడిని ఎట్లా ట్రస్ట్ చేయగలిగాడు? హౌ కుడ్ హీ ట్రస్ట్ గాడ్? దేవుడు ప్రామిస్ చేశాడు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తా అని. ఎందుకంటే అది ఇంపాసిబుల్ కదా, సైంటిఫిక్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆ ఏజ్లో పిల్లల్ని కనడం కదా. బట్ హీ ట్రస్టెడ్ గాడ్. దేవుణ్ణి సంపూర్తిగా మనం ప్రావర్బ్స్ చూసాం కదా, ద మెయిన్ వర్స్ ఆఫ్ దిస్ ఇవాళ. సో హీ ట్రస్టెడ్ గాడ్ విత్ హిస్ హోల్ హార్ట్. పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మాడు, దేవుడు ఇస్తాడు అని నమ్మాడు. ఈ రోజున మనం అలాంటి పరిస్థితులలో ఉన్నామా? ఇది అసాధ్యము, ఇది ఇంకా అవ్వదు, వీళ్ళు మారరు, లేదంటే ఈ పరిస్థితి మారదు, ఈ అప్పు తీరదు, నేను ఈ సబ్జెక్ట్ నేను పాస్ అవ్వలేను అనే ఏమైనా ఇంపాసిబుల్ థింగ్స్ నీకేమైనా అనిపించేవి వాళ్ళ ఉన్నాయా? అలా ఉంటే సరెండర్ టు గాడ్. అబ్రహాం ఎలాగైతే దేవుడిని ట్రస్ట్ చేశాడో, దేవుడు ఏమై ఉన్నాడో అన్న గొప్పతనాన్ని తను నమ్మి ఎంతగా దేవుడిని ట్రస్ట్ చేశాడో. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, 21 2 వచనాలు చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 20 and 21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆయన చేయగలడు అని రూఢిగా మనము నమ్మాలంట. ఇది ఖచ్చితంగా అవుతుంది, గాడ్ కెన్ డూ దిస్ అని ఖచ్చితంగా నమ్మాలంట. మన ఫ్యామిలీస్లో, మన పరిస్థితుల్లో, మన ఎమోషన్స్లో దేవుడు చేయగలడు. ఐ కెన్ ట్రస్ట్ గాడ్. మనుషులైనా అబద్ధాలు చెప్తారు కానీ దేవుడైతే హీఈస్ నాట్ హ్యూమన్ అని వ్రాయబడి ఉంది కదా వాక్యంలో. సో ఆల్వేస్ ట్రస్ట్ గాడ్. దేవుడి చేయగలడు, ఇది రూఢిగా నేను నమ్ముతున్నాను ప్రభువా అని దేవుడి పైన ఆధారపడడం మనం నేర్చుకోవాలి. అలాగే యోబు జీవితంలో ఒక వచనం మనం చూసుకుందాం. యోబు 13:15. యోబుకి చాలా ఇబ్బంది వస్తుంది, అన్నీ పోతాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఎవ్రీథింగ్, చిల్డ్రన్, యానిమల్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ పోయాయి. స్టిల్ హీ విల్ సే దిస్ వర్డ్. జోబ్ చాప్టర్ 13 వర్స్ 15, 13-15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఆమేన్. ఏమంటున్నారు ఇక్కడ? ఒకవేళ దేవుడు నన్ను ఏం చేసినా, చంపేసినా నేనేం చేస్తా? దేవుడినే నమ్ముతా. అలా చెప్పగలుగుతామా ఇవాళ మనము? దేవా నువ్వు నాకు ఎట్లాంటి పరిస్థితి తెచ్చినా, నాకున్నవి అన్నీ వెళ్ళిపోయినా నేను నిన్నే నమ్ముతా. అది ఎంత కష్టం కదా.
నాకున్నవన్నీ, నా ఎబిలిటీస్ అన్నీ పోయినా, నా సర్టిఫికేట్స్ అన్నీ పోయినా, నాకున్న బలమంతా క్షీణించినా, దేవా నేను నిన్నే నమ్ముతా, నువ్వే నాకు ఆధారం, నాకు ఇంకే ఆధారం లేదు ప్రభువా అని మనం చెప్పగలమా ఈ రోజున? ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటే వి విల్ నో హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో అది చూస్తూ ఉంటే యూ కాంట్ బీ సైలెంట్. ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఆయన ఎంత పరిశుద్ధుడా, అరే ఈయన ఇంత ప్రేమిస్తున్నాడా నన్ను, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. అప్పుడు యూ విల్ ట్రస్ట్ హిమ్ ఫర్ హూ హీ ఈజ్. సో ఫస్ట్ పాయింట్గా మనం ఏం చూసుకున్నాం? ట్రస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనము ఆయనని సంపూర్తిగా పూర్ణ హృదయంతో ఆయన పైన ఆధారపడచ్చు. అలాగే హీబ్రూయులకు రాసిన పత్రిక 13:8, Hebrews chapter 13 verse 8. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, చదువుతారా ఎవరైనా? Hebrews chapter 13 verse 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుములకును ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. ఒక్కోసారి ఫ్రెండ్స్ వచ్చి, రే నువ్వు మారిపోయావురా, రే నువ్వు మారిపోయావు, పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావు, నువ్వు అక్కడికి వెళ్ళాక మారిపోయావు, ఇలా లేకుండే నువ్వు అంటూ ఉంటారు కదా పేరెంట్స్. కామన్ డైలాగ్ కదా. కానీ దేవుడు ఎలాంటి వాడంట, మళ్ళీ ఒకసారి చదువుదాం. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్స్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుములకును ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్. మనుషులు మారచ్చు, సీజన్స్ మారచ్చు, పరిస్థితులు కూడా మారచ్చు, కానీ దేవుడు అంటే ఎలా ఉన్నాడు? ఒకే రీతిగా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇఫ్ ఇట్ ఈస్ హీ ఈజ్ అన్చేంజింగ్ అంటే ఎంత వండర్ఫుల్ థింగ్ కదా. అంటే నువ్వు ఒకవేళ తప్పు చేసినా నీ తప్పుని బట్టి దేవుడు జడ్జ్ చేయడంట. లేదంటే నువ్వు తప్పుదారిలో వెళ్ళినా హీ విల్ నాట్ జడ్జ్ యూ, బికాస్ హీ ఈజ్ ద సేమ్ లవింగ్ గాడ్. హీ విల్ కరెక్ట్ యూ. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని హత్తుకుంటాడు. హీ ఈజ్ అన్చేంజింగ్, నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ అన్చేంజింగ్. అలా మన లైఫ్లో ఎవరున్నారు? హూ ఈజ్ అన్చేంజింగ్. అసలు వీళ్ళు మారరు. ఎలాంటి సీజన్స్లో అయినా, ఎలాంటి కాలంలో అయినా, ఎలాంటి టైంలో అయినా నేను వీళ్ళని ట్రస్ట్ చేయగలను అన్నది ఎవరైనా ఉన్నారా మన లైఫ్లో? దెర్ ఇస్ నో వన్. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అపార్థం చేసుకుంటారు. దే విల్ హర్ట్ అస్, వీ మైట్ హర్ట్ సంబడి. ఎవ్రీథింగ్ మే చేంజ్. మనం చూసే చూపు మారచ్చు, మనం ఆలోచించే ఆలోచన మారచ్చు, బట్ గాడ్ విల్ నెవర్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. హీఈస్ ఆల్వేస్ ద సేమ్. నిన్న నేడు హీఈస్ ఆల్వేస్ ద సేమ్, అన్చేంజింగ్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్. వీ కెన్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా మనల్ని ఆశ్రయించగలిగిన వాడు, ఎంతైనా మనం ఆయన పైన ఆనుకోవచ్చు. హీ వాంట్స్ అస్ టుడే టు ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. పూర్ణ హృదయంతో మీరు నన్ను నమ్మాలి అని కోరుకుంటున్నాడు. ఆమెన్. సో ఫస్ట్ పాయింట్గా మనం ఏం చూసాము? ట్రస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ హూ హీ ఈజ్. అలాగే మనం అబ్రహాం జీవితంలో ఎగ్జాంపుల్గా చూసాం. యోబ్ జీవితం ఎలాగైతే యోబ్ నన్ను చంపేసిన దేవా నేను మాత్రం నిన్నే నమ్ముతా అన్న ఎగ్జాంపుల్ చూసాం. అండ్ వీ ఆల్సో సా హీబ్రూలో నుంచి ఏం చూసాము? హీ ఈజ్ అన్చేంజింగ్,
హీఈస్ ఫెయిత్ఫుల్, హీఈస్ అన్చేంజింగ్ అని చూసాం. సెకండ్ పాయింట్గా ట్రస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ డన్. లుక్ బ్యాక్ ఎట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు మనం ఫస్ట్ బాహాటంగా కనిపించేది ఏంటంటే, ఈరోజు మనం జీవిస్తున్నాము, ఈ దేహంలో ఊపిరి ఇంకా వీఆర్ ఏబుల్ టు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. దట్ ఈస్ అ టెస్ట్ మనీ కదా, దట్ ఈస్ అ బిగ్ టెస్ట్ మనీ కదా. దట్ ఈస్ వై వీఆర్ లివింగ్. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్. మన గత జీవితంలో తిరిగి చూసుకుంటే, అరే ఈ పరిస్థితుల్లో నుంచి నేను రాగలిగానా, అసలు నేను అక్కడే అసలు చనిపోవాల్సిందే, అరే అక్కడే నేను గివప్ ఇవ్వాల్సిందే, కానీ నేను దాటి వచ్చానా, ఎలా వచ్చాను? దేవుడు దయ వల్ల కదా, దేవుడు తీసుకొని వచ్చాడు. బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్. మనం అది గుర్తు చేసుకోవాలి. యూ కెన్ ట్రస్ట్ హిమ్. ఎట్లా అంటే, ఈ సిచ్యువేషన్లో నేను ట్రస్ట్ చేయలేను, లేదంటే ఈ సిచ్యువేషన్లో నేను ట్రస్ట్ చేయగలను అనేది ఏం లేదు దేవుడి దగ్గర. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మన జీవితంలో, ఎలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, నా చేయి దాటిపోయింది ఇది అన్న విషయాలు కూడా మనము తీసుకెళ్ళి దేవుడి దగ్గర ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు, ఇక ముందు నడిపించలేడా? ఇంతవరకు మనల్ని చూసుకున్నాడు, ఇక మీద చూసుకోలేడా? ఇంతవరకు మనకి ప్రొవైడ్ చేశాడు, ఇక ముందు ప్రొవైడ్ చేయలేడా? ఎస్, హీ క్యాన్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం వాక్యంలో నుంచి చూసుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 21 to 22. ఎలాగైతే ఇజ్రాయిల్ ఎట్లాగైతే ఎర్ర సముద్రాన్ని దాటారో, వెనుక శత్రువులు, ముందేమో సముద్రం. ఏం చేయాలి? ఎటు తోచదు. కొన్నిసార్లు మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఈ వర్స్ చదువుదాం ఒకసారి. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయేల్ సేనను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. హల్లెలూయా. ఇమాజిన్, మీరు లిటరల్గా అక్కడే మోషే పక్కన ఉంటే ఎలా ఉంటుందో. వెనుక శత్రువులు వస్తున్నారు, ముందేమో సముద్రం. ఏం చేయాలి? ఏం చేశాడు మోషే? నైట్ అంతా ఏం చేశాడు? మనం బోట్లు కట్టుకుందాం, నైట్ అంతా ఇంతమంది ఉన్నాం, గబగా బోట్లు కట్టండి దాడదాం అని అన్నాడా? హీ ప్రేడ్, హీ కమాండెడ్. అప్పుడు ఏమైంది? వాటర్ కాస్త బాల్ అయింది. ఆరిన నేల సముద్రంలో ఆరడం అంటే ఏంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆరిన నేలపై ఎట్లా నడిచారు? చాలాసార్లు మన జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసి ఉంటాడు. నీ లైఫ్నే బ్రతికించుంటాడు, పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుంటాడు. బట్ స్టిల్ మనం వచ్చి ఏం చేస్తామంటే, చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడిని ట్రస్ట్ చేయకపోవడం. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు అంత గొప్పగా చేశాడు, ఇప్పుడు చేయలేడా ఈ చిన్న విషయం? హీ కెన్ డూ ఇట్ కదా. ఆరిన నేలపైన వాళ్ళని నడిపించాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ లక్షలాది మందిని మోషే ముందుండి వాళ్ళందరి పక్షాన నించొని, దేవుడు ఇదివరకే ఆల్రెడీ వాళ్ళని విడిపించడానికి దేవుడు కార్యాలు చేశాడు కదా, అవన్నీ జ్ఞాపకం చేసుకొని హీ స్టూడ్ దేర్
దేవా నీపైనే నేను ఆధారపడుతున్నా, ఐఎమ్ ట్రస్టింగ్ యూ కంప్లీట్లీ, నువ్వే నాకు ఆధారం. లిటరల్గా ఎనిమీస్ వచ్చి ఇప్పుడు మన డోర్ దగ్గర కొడితే మనం ఏం చేస్తాం కదా? బట్ మనం ఇక్కడే ఉండి దేవా వి ట్రస్ట్ యూ, నువ్వే ఏదో ఒకటి చేయి ప్రభువా అని మనం నించోగలుగుతామా? నువ్వే నాకు ఆధారం ప్రభువా, ఐ కాంట్ గో ఎనీవేర్, ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, నువ్వే నాకు చాయిస్. దట్ ఈస్ అ గ్రేట్ టెస్టిమనీ ఇఫ్ వీ కెన్ లివ్ లైక్ దాట్ ఫర్ గాడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎక్సడస్లో నుంచి మనం 14 chapter 21 చూసుకుందాం. అలాగే దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడు, హౌ గాడ్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ ద లయన్స్, బేర్స్. 1 Samuel chapter 17 verse 37. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 37. మొదటి సమూయేలు 17:37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. ఎలుగుబంటిని, సింహాన్ని, గోలియాత్ని ఒకటే చేసేసాడు దావీదు. వాట్ డిడ్ హీ సే? దేవుడు నిన్న నన్ను అక్కడి నుంచి విడిపించాడు. ఎక్కడి నుంచి? సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి విడిపించాడు. ఈరోజు ఈ గొలియాత్ నుంచి కూడా దేవుడు, ఎస్ హల్లెలూయా. మన జీవితంలో అలా ఏమున్నాయి దట్ వీ కెన్ సే దట్ లార్డ్ నిన్న నువ్వు నాకు ఆహారం పెట్టావు, నిన్న మేము ఫాస్టింగ్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉన్నాము, మాకు ఫుడ్ పెట్టావు ప్రభువా, ఈరోజు కూడా నువ్వు పెడతావు, ఈరోజు కూడా యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఫీడింగ్ అస్, ఈరోజు కూడా నన్ను నడిపించగలవు. నిన్న నేను సంపాదించి నాకు నేను పెట్టుకున్నా, బట్ ఆఫ్టర్ దట్ యూ స్టిల్ హెల్ప్ మీ ఫైనాన్షియల్గా కూడా. ఈరోజు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నప్పుడు కూడా దేవా నువ్వు చేయగలవు అన్న ట్రస్ట్ మనకుందా ఈ రోజున? దావీదు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏంటి? అరే నిన్న దేవుడు లయన్స్ నుంచి నాకు హెల్ప్ చేశాడు, బేర్ నుండి నాకు హెల్ప్ చేశాడు బేర్ ఎదురొచ్చినప్పుడు, కానీ ఈరోజు కూడా దేవుడు హెల్ప్ చేయగలడు. ఈరోజు వరకు దేవుడు నన్ను బ్రతికించాడు, ఈరోజు వరకు దేవుడు నన్ను చూసుకున్నాడు, ఇక ముందు కూడా దేవుడు చూసుకోగలడు. సో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? వాట్ డిడ్ గాడ్ డూ ఇన్ ద పాస్ట్? మన పాస్ట్ జీవితంలో దేవుడు ఏం చేశాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకొని ముందు జీవితాన్ని వాట్ హీ డిడ్ ఇప్పుడు కూడా దేవుడు చేయగలడు. ఎందుకంటే హీ ఈజ్ అన్చేంజింగ్ గాడ్ కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు నన్ను వాడుకోగలడు. నేనేం చేయలేను, నాకు ఏం రాదు, నాకు ఏం తెలీదు, బట్ స్టిల్ గాడ్ కెన్ యూజ్ యూ నో మ్యాటర్ వాట్. ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్, ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్, గాడ్ కెన్ యూజ్ యూ. దావీదు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో, నిన్న నన్ను రక్షించాడు దేవుడు, ఈరోజు కూడా నన్ను రక్షిస్తాడు, ఈ సిచ్యువేషన్స్లో నుంచి నన్ను బయటికి తీసుకొని రాగలడు. కొన్నిసార్లు వి మైట్ నాట్ అంటే రియలైజ్ అవ్వము మనం ఎలాంటి వార్లో ఉన్నామో లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, బట్ స్టిల్ మనకు తెలియకుండా దేవుడు చేస్తున్నాయి అనేకం కదా. ఫుడ్, బట్టలు, ఉండడానికి, హిందీలో ఉంటుంది కదా రోటీ కపడా మకాన్ కదా, ఇవన్నీ దేవుడు చూసుకుంటున్నాడు కదా. దీస్ ఆర్ ఆల్ ఆర్ నీడ్స్ కదా. మనకు కొన్నిసార్లు గ్రహించకుండానే దేవుడు హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. రేపు నీ మ్యారేజ్ విషయంలో, రేపు నీ ఫ్యామిలీ విషయంలో,
బిడ్డల విషయంలో, నీ స్టడీస్ విషయంలో దేవుడు హెల్ప్ చేయడా? దేవుడు చూసుకోలేడా? లేదంటే దేవుడికే మనం చెప్తామా, దేవా లేదులే ఇది నీకు కొంచెం హెవీ అవుతుంది, నీకు ఇంకెక్కువ భారం అవుతుంది ప్రభువా అంటామా? హీ కెన్ డూ ఎనీథింగ్. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్ వెన్ యూ ట్రస్ట్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. అంత పెద్ద గొలియాతు, ఎలుగుబంటి సింహాన్ని అంటే చీల్చాం, బట్ గొలియాత్ ముందు ఇంతమంది ఆల్రెడీ పోరాడి ఎవరు గెలవలేకపోయారు, నేను మాత్రం ఎలా గెలుస్తాను అని భయపడి వెనక్కి వెళ్ళిపోయాడా దావీదు? లేదు, నిన్న చేశాడు దేవుడు, అప్పుడు చేశాడు, సింహాన్ని చీల్చడానికి హెల్ప్ చేశాడు. ఇప్పుడు కూడా గొలియాత్తో యుద్ధం చేయడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. మన లైఫ్లో గొలియాత్ లాగా ఉన్న కష్టాలని, ఉన్న మనస్పర్ధలని, మన ఆలోచనల్ని గొలియాత్ లాగా ఉండిపోయినాయేమో భయంగా, కొండంతగా. దేవుడు అంటున్నాడు, నిన్న చేసిన దేవుడు ఈరోజు కూడా దేవుడు చేయగలడు. ఆయన సజీవుడు. హీ ఈజ్ అ లివింగ్ గాడ్ టుడే, దట్ హీ కెన్ హెల్ప్ యూ. హీ కెన్ హెల్ప్ అస్, హూ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ అన్చేంజింగ్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి మన లైఫ్లో. హీ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్. హీ ఈజ్ అన్చేంజింగ్, అన్వేవరింగ్ గాడ్. దావీదు జీవితంలో మనం చూసుకున్నాం కదా, మనము దావీదు అంటే అప్పటికి దే హ్యాడ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అనుకుంటే, మనము శిష్యుల జీవితంలో కూడా మనము ఒక వచనం చూద్దాం. మార్క్ చాప్టర్ 4 verse 39 to 40. 39 and 40 చదువుదాం. మార్క్ చాప్టర్ 4, మార్క్ రాసిన సువార్త 4వ అధ్యాయం 39-40. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. థ్యాంక్ యూ. మనం క్రూసైడ్ మీటింగ్స్ చేసాం కదా మొన్న ఊర్లో. బాగా వర్షం పడింది అనుకోండి, ఫర్ సపోజ్, ప్రైజ్ గాడ్ దట్ వర్షాలు కూడా పడలేదు. బాగా వర్షం పడింది అనుకో, మనం నించొని ఏస్తున్నామంలో నేను నిన్ను గద్దిస్తున్నా అంటే ఆగిపోయే మాట మనకు శక్తి ఉందా? ఎస్, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యూ కెన్ బిలీవ్. జేమ్స్లో అంటాడు కదా, వెన్ యూ ఆస్క్ గాడ్ డోంట్ వేవర్, సందేహించకు. అవుతుందా లేదా, అవ్వకపోతే ఏంటి, నా పరువు పోతుందా, ఇవి సందేహించకు. ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ. యూ కెన్ ట్రస్ట్ గాడ్, యూ కెన్ రిలై ఆన్ హిమ్ కంప్లీట్లీ. అది ఎప్పుడు వేవర్ అవుతామంటే, వెన్ యూ డోంట్ నో హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగలడో ఒకవేళ నీకు తెలియకపోతే యూ కాంట్ ట్రస్ట్ హిమ్. బట్ వెన్ యూ నో, ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన ఎంత గొప్పగా కార్యాలు చేయగలడు అని మనకు తెలిస్తే డౌటే లేదు. 0.1% కూడా డౌట్ రాదు. చిన్నపిల్లల స్కూల్లో వాళ్ళ డాడీ ఫీజు కట్టాలి అంటే వేవర్ అవుతారా, కడతాడా లేదా, లేదంటే నేనే వెళ్ళి బయటకు వెళ్ళి ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని ఆలోచిస్తారా? అంత సింపుల్ ట్రస్ట్. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ విత్ సింపుల్ ట్రస్ట్. ట్రస్టింగ్ గాడ్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్ ఏమో కొన్నిసార్లు. బట్ వెన్ యూ నో వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ పాస్ట్, వెన్ యూ నో హిస్ స్ట్రెంగ్త్, వెన్ యూ నో హూ గాడ్ ఈస్, you can trust him who is unchanging.
దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేని వాడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు అని మనకు తెలిస్తే ఖచ్చితంగా ఆయనని మనము ట్రస్ట్ చేయొచ్చు. యూ కెన్ ట్రస్ట్ హిమ్. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా. మీరు ఎప్పుడన్నా సృష్టితో మాట్లాడారా? మనం ఆయన పిల్లలం కదా, ఆయనలాగే కదా మనం ఉండాలి. మన సిచ్యువేషన్స్తో ఎప్పుడన్నా మనం మాట్లాడామా? మన థాట్స్తో మనం ఎప్పుడన్నా మాట్లాడామా? స్టాప్ హియర్ అని మన థాట్స్కి ఎప్పుడన్నా మనం చెప్పామా? ఐ సరెండర్ దిస్ థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్న చెడ్డ ఆలోచనలకి మనం ఎప్పుడన్నా మాట్లాడామా? వి ఆర్ హిస్ చిల్డ్రన్ కదా. వీ కెన్ ట్రస్ట్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు ఎంత గొప్పవాడవో, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నువ్వు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నావో, నీకు ఎంత టాలెంట్ ఉందో, నీకు ఎంత క్వాలిఫికేషన్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అబౌట్ యూ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. ఇట్ ఈస్ అబౌట్ గాడ్. ఇట్ ఈస్ అబౌట్ వాట్ హీ కెన్ డూ త్రూ మీ. జస్ట్ అ వెజిల్ కదా. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఏం కనబడుతుంది? నేను రస్నా వేస్తే రస్నా కనబడుతుంది, ట్రాన్స్పరెంట్ కదా. దాంట్లో నేను వైన్ వేస్తే వైన్ కనబడుతుంది కదా. వాటర్ వేస్తే వాటర్ కనబడుతుంది. వీఆర్ లైక్ వెజిల్స్. అలా ఉండాలి మనం దేవుడి సన్నిధిలో. వీ హ్యావ్ టు బీ వెరీ ట్రాన్స్పరెంట్. దేవా, ఇది నా స్థితి. ఐ కమ్ టు యూ. దిస్ ఇస్ మై సిచ్యువేషన్ లార్డ్. ఐ కమ్ టు యూ. అండ్ దేవా, ఐ డిపెండ్ ఆన్ యూ. దేవా, నేను నీ నామంలో, ఇన్ యోర్ నేమ్ గాలిని నేను గద్దిస్తా. ఇన్ యోర్ నేమ్ ఐ కెన్ డూ. మిక్కిలి నిమ్మలమాయను. జస్ట్ సైలెంట్ కాదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం కదా, అలా. అప్పటివరకు అతలాకుతలంగా ఉన్న సిచ్యువేషన్స్ మన లైఫ్లో, మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఎలా? స్టామ్ లాగా. ఎగ్సి పడతా ఉంటాయి మన ఆలోచనలు. అప్పుడు ఏం చేయాలి? వెన్ యూ సరెండర్ టు గాడ్, వాట్ షుడ్ యూ డూ? వాట్ షుడ్ యూ డూ అండ్ టాక్ టు ది ఎనిమీ? జేమ్స్లో ఉంటుంది కదా, మనము సంపూర్తిగా దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయనకు సరెండర్ అయినప్పుడు, వెన్ యూ రెబ్యూక్ ద డెవిల్ విల్ ఫ్లీ అవే. మీరు గద్దించినప్పుడు అపవాది మీ వద్ద నుంచి పారిపోతాడు. దానికి ఒక క్లాజ్, దానికన్నా ముందు మీరు గద్దిస్తారు, బాగానే ఉంది, పారిపోవట్లేడు. ఎక్కడ మిస్టేక్ అంటే దానిపైనే ఉంటుంది. మీరు దేవుణ్ణి సంపూర్తిగా, కంప్లీట్గా సరెండర్ చేసుకున్నప్పుడు, యేసు నామంలో నేను చేస్తున్నా కానీ పోవట్లేదు, ప్రాబ్లం ఎక్కడా? సరెండర్. హాఫ్ ఆఫ్ సరెండర్ డజంట్ కౌంట్. కంప్లీట్ సరెండర్. దెన్ యు సే అ వర్డ్. నిమ్మలమైపోయిందంట. దట్ ఈస్ హౌ వి సీ ఇన్ జీసస్ లైఫ్ కదా. కంప్లీట్గా దేవుడు గద్దించాడు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఒకసారి మీరు ఊహించుకోండి, ఆ సిచ్యువేషన్లో జీసస్ పక్కన మీరు ఉంటే ఎలా ఉంటుందో. కాళ్ళు చేతులు వణుకుతాయి. అసలు నేనుంది ఎవరితోని? అరే, ఇది గాలిని గద్దించి దీన్ని స్టాప్ చేయడం, ఈజ్ ఇట్ పాసిబుల్? బట్ హీ షోడ్ ఇట్. జీసస్ కుడ్ డూ. ఈరోజు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేయగలరు. డూ యూ బిలీవ్ హిమ్?
డూ యూ ట్రస్ట్ గాడ్? మనం దేవుడి కన్నా గొప్ప కార్యాలు చేయగలమని మనం నమ్ముతున్నామా ఈ రోజున? ప్లీజ్ డూ. ఆ సిచ్యువేషన్లో ఓడలో ఉన్న డిసైపుల్స్ సంగతి ఏంటి? వాట్ డిడ్ దే ఫీల్? ఇంకా చచ్చిపోతాం, అయిపోయింది. మొన్న అక్కడ మనము రైల్వే స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉంటే వర్షం ఎలా పడింది, అసలు ముందేం కనిపించట్లేదు కదా, మొత్తం బ్లాంక్. ఇంకా అయిపోయింది, ఇక్కడే చచ్చిపోతామేమో అంత భయం వచ్చేసింది. ఇక్కడే అయిపోతుందేమో, మొత్తం అంత స్ట్రామ్, అంత ఏం మొత్తం కనిపించట్లేదు, ఏ ముందు వెహికల్ కూడా కనిపించట్లేదు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో వీ కెన్ ట్రస్ట్ గాడ్. దేవా, ఐ ట్రస్ట్ యూ. ఈ సిచ్యువేషన్స్లో కూడా దేవా, ఐ కమ్ టు యూ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ ఏబుల్ ఐ యామ్. నేను ఎంత ఎబిలిటీగా, ఎంత చాకచక్యంగా నేను చేయగలను. నో, ఐ మైట్ ఫెయిల్, ఐ విల్ ఫెయిల్, బట్ విత్ గాడ్ ఐ విల్ ష్యూర్లీ విన్. లోకం పరంగా ఇట్ మైట్ బీ సీమింగ్ యూ ఫెయిల్డ్. ఒకసారి మా ఆఫీస్లో ఇలాగే ఎవ్రీబడి వేర్ రైటింగ్ ఏంటి, ఏమున్నాయి ఏంటి అని ఎవ్రీబడి వేర్ రైటింగ్ దేర్ ఓన్ థింగ్స్ అనమాట. ఎప్పుడు వచ్చారు ఏంటి, వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి అని. దాంట్లో మేనేజర్ చూడట్లేదు కదా అని చెప్పేసి దే రోట్ సంథింగ్ ఎల్స్. నేను ఉన్నట్టే అందరితో పాటే ఉన్నాను, బట్ ఐ రోట్ వాట్ హ్యాపెండ్. బట్ నన్ను పిలిచి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వై డిడ్ యూ రైట్ లైక్ దిస్ అంటే, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్ అంటే వాళ్ళని కూడా పిలిచారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. అందరు ఒకటే అయ్యారు. అది కదా అడ్డంగా తిరిగింది, నన్ను మాత్రం దోషిని చేశారు. ఆ తర్వాత ఏమైంది, టు ద వర్స్ట్ అట్లా 2-3 times అయిన తర్వాత దే సెడ్ ఐఎమ్ నాట్ కేపబుల్. మా మేనేజర్ వచ్చి, నో యు ఆర్ నాట్ కేపబుల్, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, ఎందుకంటే ఇది నీదే తప్పు అని అన్నారు. అక్కడి నుంచి తీసేశారు ఆ జాబ్లో నుంచి. ఆ తర్వాత నేను బయటికి సంతోషంగా వచ్చా. ఐ డోంట్ నో వై, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ డిడ్ంట్ కాంప్రమైజ్. నేను వాళ్ళతో పాటు సర్లే, నేను ఎందుకు ఒక్కదాన్నే, అందరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు కదా అని చెప్పి నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఐ స్టూడ్ అవుట్. నేను ఖచ్చితంగా దీస్ ఆర్ మై వాల్యూస్, ఐ కాంట్ గో అగేన్స్ట్. అండ్ ఐ స్టూడ్ అవుట్. దెన్ ఐ సెడ్ దిస్ ఇస్ వాట్, ఇది ఉంది, ఇదే నిజం, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. మీరు నన్ను తీసేసినా పర్లేదు, ఐ కాంట్ కాంప్రమైజ్. ఆ తప్పు నేను చేయలేను, ఐ కాంట్ గో అగేన్స్ట్ గాడ్ అన్నప్పుడు తీసేసిన తర్వాత ఒక 1 weekలోనే నాకు అమెజాన్ నుంచి కాల్ వచ్చింది, దే వాంట్ మీ అని. సో మనుషుల పరంగా, మనుషుల రీతిలో, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఐ ఫెయిల్డ్ కదా. కొన్ని సిచ్యువేషన్స్లో అలా అనిపించవచ్చు మన లైఫ్లో, అరే నేను ఫెయిల్ అయిపోయిన మనుషుల దృష్టిలో, ఐ లాస్ట్ ఇట్ అనిపించవచ్చు. కానీ ఇన్ గాడ్స్ ఐజ్ దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అది కాకపోతే దేవుడు ఇంకా గొప్పది ఇచ్చాడు. అది ఎప్పుడు ఎవరికి ఘనత? అప్పుడు దేవుడికే ఘనత. హీ విల్ నాట్ ఫెయిల్ యూ వెన్ యూ ట్రస్ట్ గాడ్. కాంప్రమైజ్ అవ్వకుండా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు హీ విల్ నాట్ ఫెయిల్ యూ. పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా మనం దేవుడిని ట్రస్ట్ చేసినప్పుడు హీ విల్ నాట్ ఫెయిల్ యూ. మనుషులను నమ్ముకొని మనము మోసపోవచ్చు, ఖచ్చితంగా మోసపోతాం. బట్ వెన్ యూ ట్రస్ట్ గాడ్ and do as he says, he will never fail you.
ఆ తర్వాత వాళ్ళే వచ్చి మళ్ళీ మమ్మల్ని జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ దేవుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు, ఐఎమ్ సారీ అని చెప్పగలిగాను. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ రోజున ఉన్నామా? మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మన ఆఫీస్లో, మన ఆఫీస్ స్పేస్లో మనం ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామా? అందరితో పాటు ఏం కాదులే, కాంప్రమైజ్ అయిపోయి చేసేద్దాంలే, ఎవరు చూస్తున్నారు, ఏం కాదులే, ఇది ఒక్కసారికి అని కాంప్రమైజ్ అయిపోయి మనం చేస్తున్నామా? అంటే యు ఆర్ షోయింగ్ దట్ ఐ డోంట్ ట్రస్ట్ గాడ్. నాకు నేనే ఆధారపడాలి, నా మీదే నేను, నా ఫ్యామిలీ అంతా ఆధారపడి ఉంది. దట్ వాస్ మై సిచ్యువేషన్ దెన్. ఐ స్టాప్డ్ మై స్టడీస్. అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్. మా సిబ్లింగ్స్ చదువుకున్న తర్వాత నేను చదువుకోవచ్చులే అని. అలాంటి సిచ్యువేషన్లో గాడ్ పుట్ మీ ఇన్ అ సిచ్యువేషన్ వెదర్ ఐ వుడ్ కాంప్రమైజ్ ఆర్ నాట్. అప్పుడే ఐ సెడ్ మేబీ ఇది ఒక్కటే ఆధారం మా ఫ్యామిలీకి, బట్ ఐ వోంట్ డూ ఇట్. నా జాబ్ పోయినా పర్లేదు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా నడిపిస్తాడు. నా కష్టం చేత ఐ కాంట్ డూ ఎనీథింగ్. దేవుడు లేకపోతే నేను ఐ కాంట్ డూ ఎనీథింగ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్, హీ కెన్ డూ ఇట్. ఆయన కన్నా గొప్ప కార్యాలు చేయగలమంటే హీ విల్ గివ్ యూ దోస్ గిఫ్ట్. డూ యూ ట్రస్ట్ గాడ్? ఈ రోజున మనం అంతగా దేవుడిని నమ్ముతున్నామా? శిష్యులేమో ఆ ఓడలో ఉండి అనుకున్నారంటే ఇంకా మా పని అయిపోయింది, ఇక్కడదే మా లాస్ట్ డే ఇవ్వాలే అనుకొని ఉంటారు. అంత వరద వస్తూ ఉంటే అంత దేవా మమ్మల్ని రక్షించు అని యేసుక్రీస్తు వారిని కూడా లేపి, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, ఎలా నిద్రపోతున్నావు, మేము ఇంత కష్టంలో ఉంటే, ఇంత బాధలో ఉంటే. అప్పుడు దేవుడు గద్దించి దాన్ని వెంటనే ఆపేశాడు. మనం కంగారు పడ్డం ఒకటి సిచ్యువేషన్స్లో, దేవుణ్ణి ఆశ్రయించడం ఒకటి, దేవుడు చేసిన కార్యాలు చూడడం ఒకటి, దేవుడు చేసిన కార్యాలను రేపు లైఫ్లో ఇంకేదన్నా నాకు ఎదురు పడితే అది జ్ఞాపకం చేసుకొని నిన్న చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు అని నమ్మడం ఇస్ వన్ థింగ్. సో సెకండ్ పాయింట్లో మనం ఏం చూసుకున్నాము? ట్రస్ట్ గాడ్ బికాస్ వాట్ హీ హ్యాస్ డన్. ఆయన ఏం చేశాడో, ఆయన యేసుక్రీస్తుని మన స్థానంలో ఎలా అర్పించాడో తండ్రి దేవుడు. రిమెంబర్ దాట్. ఎంతగా ప్రేమిస్తున్నాడో అది జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇశ్రాయేలుని ఎలాగైతే నడిపించాడో, దావీదుని ఎలాగైతే దేవుడు నడిపించాడో గొల్యాతుని పోరాడడానికి, అంత సముద్రంలో దేవుడు గాలిని గద్దించి ఎలా నిమ్మలపరిచాడో మన జీవితంలో వస్తున్న ఒడిదుడుకులను కూడా దేవుడు గద్దించగలడు. ఓన్లీ వెన్ యూ ట్రస్ట్ గాడ్. సో ఫస్ట్ పాయింట్ వి సా, ట్రస్ట్ గాడ్ బికాస్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన నమ్మాలి. సెకండ్, ట్రస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్. ఆయన ఏం చేశాడో నా లైఫ్లో ఇది వరకు, హీ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్. ఇక ముందు కూడా దేవుడు నడిపించగలడు. లుక్ బ్యాక్ ఎట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. థర్డ్, మూడవదిగా, ట్రస్ట్ గాడ్ బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్. యేసుక్రీస్తు వారు పుట్టే ముందే ఆయనకి ఏం పేరు పెట్టబడింది? ఇమ్మానుయేలు, దేవుడు కదా. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? గాడ్ విత్ అస్. మనం ఈరోజు నమ్ముతున్నామా గాడ్ విత్ మీ అని? గాడ్ విత్ ఇన్ మీ అని మనం నమ్ముతున్నామా? హీ హాస్ ప్రామిస్డ్ కదా. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో నుంచి చూసుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 20. 1 Samuel chapter 1 verse 20. ఎవరన్నా చదివి సహాయం చేయగలరా? గనుక హన్నా గర్భము ధరించి
దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టాను. హల్లెలూయా. హన్నా ఏం చేసిందంట? షీ ట్రస్టెడ్ కదా, షీ ట్రస్టెడ్ గాడ్ విత్ హర్ టియర్స్, విత్ టియర్స్ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చింది. మనుషులు తప్పుగా అనుకున్నారు కదా, తను తప్పుగా అనుకున్నారు. ఏంటి ఇలా చేస్తున్నావు, ఎందుకు తాగేసి వచ్చి ఇలా చేస్తున్నావు అనుకున్నారు కదా. బట్ స్టిల్ షీ ట్రస్టెడ్ గాడ్. వెన్ యూ కమ్ టు గాడ్, దేవుడి పైన ఆధారపడ్డప్పుడు, మాటి మాటికి దేవుడి పైన ఆధారపడుతూ ఉన్నప్పుడు, నీ కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుడు ఏం చేశాడు హన్నా జీవితంలో? హీ ఓపెన్డ్, హీ ఆన్సర్డ్. మనం వి నాక్ కదా, సంబడీస్ డోర్ నాక్ చేస్తాం, వి విల్ సర్చ్ ఫర్ అన్ ఆన్సర్ కదా. అలా హన్నా చేసినప్పుడు దేవుడు తన జీవితంలో సమూయేల్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదా. సమ్ సిచ్యువేషన్స్ మైట్ బి ఇంపాసిబుల్ టు అస్. ఇంకా అవ్వదులే, ఇంకా ఇది అవ్వదులే, నా ఆరోగ్యం సెట్ అవ్వదులే, ఐ మైట్ లివ్ విత్ దిస్, మేబీ నా సిచ్యువేషన్స్, మా పేరెంట్స్ మారరులే, ఎప్పుడు గొడవలు పడతానే ఉంటారు, లేదంటే మా చెల్లి మా తమ్ముడు మారరులే, వీళ్ళు ఇట్లాగే ఉంటారు. బట్ గాడ్ సేస్, యూ ట్రస్ట్ గాడ్ అండ్ హీ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. యూ ట్రస్ట్ గాడ్. అండ్ ఎలాంటి టైంలో కూడా నువ్వు నమ్మలేని సిచ్యువేషన్లో, నీ చేయి దాటిపోయిన సిచ్యువేషన్స్లో కూడా యూ కెన్ ట్రస్ట్ గాడ్ అండ్ హీ విల్ గివ్ ఎన్ ఆన్సర్. హన్నాకి ఎలాగైతే దేవుడు సమాధానాన్ని ఇచ్చాడో, మనసులో సమాధానాన్ని ఇచ్చాడు, ఆమె ప్రార్థనకు కూడా సమాధానాన్ని ఇచ్చాడు కదా. ఎంత గొప్ప దేవుడు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఈజ్ వాట్ వీ షుడ్ నో. హీ ప్రామిస్డ్, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. పౌల్ జీవితంలో దేవుడు ఏం ప్రామిస్ చేశాడో చూద్దాం. హన్నా జీవితంలో, దేవా నేను ఇది ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ అంటే దేవుడు ఆన్సర్ చేశాడు. పౌల్ గారి జీవితంలో దేవుడు ఎలా ఆన్సర్ చేశాడో చూద్దాం. 2 కొరింథీయులు 11:9, 2 Corinthians chapter 12 verse 9. 2 Corinthians chapter 12 verse 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతును. హల్లెలూయా. నాకు ఈ పెయిన్ ఉంది, ఎంత బాగుంది అని ఆనందపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా వీక్నెస్ని బట్టి నేను హాయిగా సంతోషిస్తున్నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? You can only do that when you trust God. We can only do that hopeless situations లో when you trust God. పౌల్ కూడా అలాగే he trusted God. My grace is sufficient for you అంటే తన బలహీనతలో కూడా సంతోషంగా ఉన్నాడంట. How is it possible? ఇంకా ఇది పోదు, ఇంకా ఈ వీక్నెస్ పోదు, లేదంటే ఈ వ్యాధి పోదు అంటే విల్ యూ ప్రైజ్ గాడ్? దేవా ఈ వ్యాధిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలమా? బట్ పాల్ డిడ్. హీ ట్రస్టెడ్ గాడ్స్ గ్రేస్. దేవా నీ కృపను బట్టి నేను సంతోషిస్తున్నా, నా కృప నీకు చాలు అని దేవుడు చెప్పినప్పుడు హీ రిజాయిస్డ్. ఏదైనా గొప్ప విషయం జరిగితే మనం ఎట్లా గంతులు వేస్తాం, అలా మనము మన వర్స్ట్ సిచ్యువేషన్స్లో, చేయి దాటిపోయిన సిచ్యువేషన్స్లో మనం గంతులు వేద్దుము గాక దేవుని పైన ఆధారపడి. ఆమేన్. వి సా హన్నా జీవితంలో దేవుడు ఎలా చేశాడో. ఆయన మాటిచ్చి తప్పేవాడు కాదు కదా. హీ ఈజ్ నాట్ హ్యూమన్ టు లై. పౌల్ జీవితంలో
గాడ్ సెడ్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. గాడ్ సెడ్ సఫిషియంట్ అంటే ఇంకేది కొదువా మన జీవితంలో? దిస్ ఇస్ సఫిషియంట్ అంటే పౌల్, ఓకే లార్డ్, ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్. అలాగే మాథ్యూ చాప్టర్ 28:20, వాట్ డిడ్ గాడ్ ప్రామిస్? ఐ యామ్ విత్ యూ ఈవెన్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున. టుడే గాడ్ ఇస్ సేయింగ్, నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నాను. దిస్ ఇస్ మై ప్రామిస్. నేను మాటిస్తున్నా, నేను నీతోనే ఉంటా. ఎన్ని పెళ్ళిళ్ళు విడిపోలేదు ఆఫ్టర్ దే ప్రామిస్ దట్ ఓకే ఐఎమ్ విత్ యూ ఈవెన్ టు ద వర్స్ట్ కదా, ఈవెన్ టు ద హ్యాపీ, ఈవెన్ టు ద వ్యాధి అయినా ఏమైనా నేను నీతో ఉంటా, ఐ విల్ షేర్. వాగ్దానం చేసిన ఒక 1-2 yearsకే విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? బట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్. మ్యాన్ ప్రామిసెస్ ఆర్ వేస్ట్, బట్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ యామ్ విత్ యూ టు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ వెళ్ళినా, ఐఎమ్ విత్ యూ. యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ నెవర్ అలోన్. నీకు ఆ చాయిసే లేదు. వెన్ యూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, హీ ఈజ్ విత్ యూ ఈవెన్ టు ది ఎండ్స్ ఆఫ్ ది వర్త్. ఇంకా చివరి వరకు కూడా ఆయన నీతోనే, ఆయన మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము మోకరుండి మనము we will surrender to God. Tell him that Lord, I trust you. Lord, I trust you with my whole heart. దేవా, నేను పూర్తిగా నిన్ను నమ్ముతాను ప్రభువా. దేవా, నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి నేను సంపూర్తిగా నేను నిన్ను నమ్ముతాను ప్రభువా. నువ్వు నా జీవితంలో ఏం చేసావో వాటిని బట్టి నేను నిన్ను నమ్ముతాను ప్రభువా. నాకేం చేస్తావో, రేపు నాకు మంచి చేస్తావు కాబట్టి నేను నిన్ను నమ్ముతాను అనట్లేదు. కానీ దేవా, నా జీవితం నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఎంత గొప్ప దేవుడవో, నువ్వు ఎంత సామర్థ్యం కలిగి, ఎంత శక్తిమంతుడవో, నీ వాగ్దానాలు ఎంత గొప్పవో ప్రభువా, వాటిని బట్టి నేను నిన్ను నమ్ముతాను. అబ్రహాం జీవితంలో, దావీదు జీవితంలో, హన్నా జీవితంలో, పౌలు జీవితంలో, శిష్యుల జీవితంలో ప్రభువా మీరు చేసిన కార్యాలను బట్టి వందనాలు. మా జీవితంలో కూడా ఎన్నో మేము గ్రహించలేనటువంటి కార్యాలు కూడా మీరు చేశారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా, అతి పరిశుద్ధ స్థలంలో నీ ముఖాన్ని చూస్తూ ప్రభువా, నీ వాక్యంలో ప్రభువా మాతో మాట్లాడుతూ మా హృదయాలను తెప్పరిల్ల చేస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. Our hearts are jumping out of joy in your presence, Lord. Thank you Jesus for your presence. Oh Lord, we want to live like this all our lives. Help us. Help us Lord. సహాయం చేయండి దేవా. నేను ట్రస్ట్ చేయగలగడానికి, నిన్ను నమ్మడానికి సంపూర్ణంగా ప్రభువా, నువ్వేమై ఉన్నావో, నువ్వేమి చేయగలవో, ఇంతవరకు ఎంత నమ్మకస్తుడుగా ఉన్నావో, ఎంత దేవా ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రామిసెస్. నీ వాక్యంలో ప్రభువా నువ్వు మా కోసం ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిని బట్టి వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వి సరెండర్ టు యూ లార్డ్. నువ్వు లేకుండా మేము ఏది లేము నాయన. వి సరెండర్ అవర్ లైఫ్స్ టు యూ. మా జీవితాలని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మా నీతి కాదు, మా భక్తి కాదు ప్రభువా,
మాకున్నదే మీకు ఇస్తున్నామని ఆనాడు నాయన యేసయ్య ఆ కుంటివాణ్ణి లేపినట్టు, ఆ గుడ్డివాణ్ణి లేపినట్టు ప్రభువా, మీరు ముట్టినట్టు ఎన్నో అద్భుతాలు చేసినందుకు ప్రభువా, నీ నామాన్ని, ఆ శక్తి గల నామాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఆ నామంలో మేము ముందుకెళ్ళాం. వీ కెన్ క్యారీ దిస్ లార్డ్. ఈ నామాన్ని ధరించుకొని ప్రభువా, వీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ విత్ యూ. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన నమ్ముదాం. దేవా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, సంపూర్ణంగా ప్రభువా, నా పూర్ణ హృదయంతో నన్ను నేను ఆధారం చేసుకొని ప్రభువా, నిన్ను మాత్రమే నేను నమ్ముతాను నాయన. నాకు ఇంకా వేరే ఆధారం ఏది లేదు ప్రభువా. We trust you, Lord. స్తోత్రం ప్రభువా. ఈ రోజున ప్రభు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఈ విత్తబడిన వాక్యాన్ని శత్రువు ఎత్తుకెళ్ళిపోకుండా ప్రభువా, మంచి నేలగా మమ్మల్ని మార్చినందుకు, నూరంతలు ఫలింపచేయబోతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ విత్ అస్. మాతో ఎల్లప్పుడూ సదాకాలం ఉన్నావు నాయన. అందుని బట్టి వందనాలు. We trust you for who you are. We trust you for your faithfulness, for your unchangingness, Lord. We trust you for all the promises. నువ్వు ఇచ్చిన వాగ్దానాలే మాకు జయము నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు అవర్ హార్ట్స్. మా హృదయాలతో, మా జీవితంలో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ విత్తనం ప్రభువా నూరంతలు ఫలింపచేయండి తండ్రి. యేసయ్యా సహాయం దయచేయండి. మాకున్న వాటిని పెంటగా మేము ఎంచుకోవడానికి ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్ వితౌట్ యూ లార్డ్. దేవా, మీరు కావాలి యేసయ్యా, సహాయం దయచేయండి, కృప చూపించండి తండ్రి. వి నీడ్ యూ లార్డ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, వింటున్న ప్రతి ఒక్క దేవాని బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, దేవాన్ని కూడా నువ్వు వెలపే చెల్లించి ప్రభువా, నీ రక్తాన్ని దేవా కుమ్మరించి మీరు వెల చెల్లించి కొనుక్కున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున వారి ప్రభువా నీ పైన ఆధారపడుతుండగా వారిని మీరు నడిపించండి ప్రభువా. ఇక మీదట నీ పైనే ఆధారపడడానికి మీరు కృప చూపించండి తండ్రి. హెల్ప్ us to remember always that you are always with us. ఎల్లప్పుడూ నువ్వు మాతోనే ఉన్నావని ప్రభువా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మమ్మల్ని నడిపించి తండ్రి యేసే సదాకాలం ఇదిగో అంతం వరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవా, విత్తబడిన వాక్యాన్ని నూరంతలు ఫలింప చేయబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇక్కడ ఉన్న బిడ్డల్ని ప్రభువా, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డల్ని, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా దేవా, నీకు బానిసలుగా మేము అవ్వాలి, ఇంకేదేనికి కాదు ప్రభువా. నీకు బానిసలుగా మేము ఉండడానికి ఇష్టపడుతున్నాము. ఈ రోజున we surrender to you, Lord. I surrender everything into your mighty hands. In Jesus' mighty and matchless name. సరితూగనటువంటి యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.